సినిమా అయితే గుడ్ బాంబ్స్ వస్తున్నాయి మెంటల్ ఉంది ఫైట్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చూస్తే అర్థమైపోతుంది గుడ్ బాంబ్స్ ఎందుకు వస్తున్నాయి ఫైటింగ్ ఆడుతుంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అలా ఉంటుంది అన్న సెకండ్ హాఫ్ అయితే సూపర్ సెకండ్ హాఫ్ అయితే అంటే సెకండ్ పార్ట్ కి ఏం లీడ్ ఇచ్చారు సెకండ్ పార్ట్ కంటే ఎలా అంటే ఏం లీడ్ అంటే ఎలా చెప్పాలి అంటే క్లైమాక్స్ లీడ్ ఎలా పెట్టారు ఫస్ట్ నుంచి అన్న ఫస్ట్ అయితే నార్మల్ అంటే చూడొచ్చు ఫస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం నీకు ఫస్ట్ హాఫ్ నార్మల్ ఫస్ట్ లాస్ట్ స్టోరీ ఇచ్చేస్తారు సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ నీకు మొత్తం అర్థమైపోతా అన్న సెకండ్ హాఫ్ మొత్తం అర్థమైపోతుంది అంటే వాళ్ళిద్దరు శత్రువులు ఎందుకు మారుతారు అది క్లైమాక్స్ శత్రువులు ఎందుకు మారుతారంటే నాకు చూసినా గానీ సినిమా అయితే బాగుంది నేను 11 గంటలకు వచ్చిన 1 గంటలకు టికెట్ దొరికింది తెలిసిన ఇచ్చింది నాకు టికెట్ మూవీ అయితే బాగుందన్న ఎక్స్పీరియన్స్ బాగుంది సెకండ్ పార్ట్ కోసం చూడాల్సింది కంపల్సరీ యాక్షన్ మూవీ బాగుందన్న కేజీఎఫ్ కన్నా బాగానే ఉంది దాన్ని మించి ఉండొచ్చు నాకు తెలిసి ఓకేనా సినిమా టేకింగ్ అంతా సూపర్ ఉంది ప్రభాస్ మాత్రం ప్రభాస్ ఒక నరసింహ అవతారాన్ని చేశారు వచ్చాము స్క్రిప్ట్ అంతా మెయిన్ అంతా ఎలివేషన్ సీన్స్ ఇవే హైలైట్స్ ప్రభాస్ బీజిఎం ఎలా ఉంది సెంటిమెంట్ సూపర్ ఉంది అంతా సూపర్ ఉంది సినిమా కొట్టేశాడు సినిమా అసలు కోసమే తీసినట్టు నెక్స్ట్ పార్ట్ కోసం ప్రభాస్ అన్న క్వాలిటీ చూపించాం మేము మాత్రం అసలు మేము ఎంత బాగుందంటే సినిమా సాంగ్స్ కూడా బీజిఎం అయితే అసలు ఎక్కడ ప్రభాస్ నడుచుకుంటా బీజిఎం మైండ్ బ్లోయింగ్ అందరూ కొట్టేశారు భయ్యా ఉంది భయ్యా ఒక్కరు మాట్లాడండి ఎవరన్నా చింపేసుకోవచ్చు భయ్యా సినిమాకి అందరూ కొట్టేశారు ప్రశాంత్ సినిమా సినిమా అంటే ఇలా ఉండాలి అందరూ కొట్టేశారు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం చాలా వెయిటింగ్ ఈరోజు ఈజీగా ఉంటుంది అసలు ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ఎందుకు విడిపోయారు సస్పెన్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం బ్రో కానీ సూపర్ ఉంది బ్రో సినిమా మాత్రం చాలా బాగుంది మస్ట్ వాచ్ అందరు ఫ్యామిలీతో కూడా నిజంగా చూసే మూవీ ఇది పక్క అందరు కలిసి చూడండి ఎన్నిసార్లు అయినా చూడొచ్చు మూవీ చాలా బాగుంది శృతి హాసన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది శృతి హాసన్ కూడా ఏదో కావాలని పెట్టలేదు చెప్పేది శృతి హాసన్ ఏదో హీరో పెట్టాలని పెట్టా శృతి హాసన్ ఒక క్యారెక్టర్ ఉంది అందుకే ఐటమ్ సాంగ్ పెట్టేసి లేవేషన్ లేకపోతే తనకు ఒక క్యారెక్టర్ ఉంది తనే మొత్తం అంతా చేస్తానే లాస్ట్ లో తెలుస్తుంది మొత్తం పోతే ఫ్యామిలీ వచ్చి చూడాలి ఫ్యామిలీ వచ్చినా ఎవరు వచ్చినా థియేటర్ లో కూర్చున్నా మాత్రం కూర్చునే సినిమా అయితే లేదు ఖచ్చితంగా ఎవరైనా నిమిషాలే చూడాల్సిందే సినిమా లేదు ప్రభాస్ కలిసి అంతే బాహుబలిని మించిన మూవీ ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది బాక్స్ సర్వీస్ మాత్రమే వేరే ఈజీగా చాలా నచ్చిందండి అది కదా అసలు స్టార్టింగ్ కూర్చొని చూడలేదు మేము ఇంటర్వెల్ అయితే ఇంకా వెయిట్ చేస్తారు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ నచ్చింది సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉంటాం ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ కేజీఎఫ్ కంటే ఇంకో 10 కేజీఎఫ్ అమ్మ ఒకటి బాహుబలి రికార్డులు బద్దలైపోతారు
బాహుబలి 2 రికార్డ్స్ బద్దలు అవుతాయా? బాహుబలి 2 పక్కా తెలుగు స్టేట్స్ లో RRR రికార్డులు బద్దలు అవుతాయా? ప్రభాసే కదా ఫస్ట్ రికార్డ్స్. ప్రతి రోల్ గురించి బాగా చెప్పారు సినిమా. సెకండ్ హాఫ్ అయితే కూర్చోమన్నాను. పృథ్వీ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? మెయిన్ రోల్ అన్న పృథ్వీ గారిది బెస్ట్ సీన్స్ ఇచ్చారు. అంటే ఈక్వల్ గా ఉందా ప్రభాస్ కి? ప్రభాస్ తో ఈక్వల్ గా ఉన్నాయి. పృథ్వీరాజ్ది ఆయన బాగా చేశారు యాక్టింగ్. ఇంకా మిగతా క్యారెక్టర్లు ఎలా ఉంది? ఆ సినిమా ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. ఇద్దరు ఎలా కలిసి ఉంటారు ఫ్రెండ్షిప్ లో. పృథ్వీరాజ్ ప్రభాస్ వీళ్ళ మధ్య సీన్స్ కానీ డైలాగ్స్ ఎట్లా ఉంటాయి? అలా సినిమా బాహుబలి డైలాగ్స్ ఉంటాయి, కేజీఎఫ్ డైలాగ్స్ ఉంటాయి, అంత మించి ఉంటాయి అన్న డైలాగ్స్. ఎలివేషన్స్ ఎమోషన్స్ పరంగా కేజీఎఫ్ కంటే మించి కేజీఎఫ్ పరంగా చాలా దారుణంగా ఉన్నాయి. కేజీఎఫ్ కన్నా అంత మించి ఉన్నాయి ఎలివేషన్స్. ఫైట్స్ అంటే పార్ట్ 2 అంతా ఫైట్స్ అన్న. పార్ట్ 2 అంటే యాక్షన్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం సైలెంట్ గా వస్తుంది. అలా అలా రిలీజ్ అవుతూనే ఉంటుంది సినిమా. అక్కడ తగ్గేది ఉండదు అసలు. మీరు కొంచెం లవ్ సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ అట్లాంటి అనుకుంటున్నారు కదా, అట్లాంటివి ఏముండవు సినిమాలో. అంత మించి ఉంటుంది సినిమా. అంటే సినిమా మనకి ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు కదా. శృతి హాసన్ మెయిన్ రోల్ నార్మల్ గా చూపించారు. మెయిన్ అసలు శృతి హాసన్ అదంతా పార్ట్ లో చూపిస్తారు మనకి. పార్ట్ 2 కి మంచిగా ఇచ్చారా? ఆ పార్ట్ మంచిగా ఇచ్చారు. మనకు ఫ్రెండ్స్ మధ్య ఇద్దరికి క్లాష్ ఎలా జరుగుతుంది, ఇద్దరు ఎన్ని సార్లు క్లైమాక్స్ మధ్య గతిపోయింది సస్పెన్స్. ఎనిమిస్ అవడానికి రీజన్ ఏంటి? అంత పార్ట్ ఇద్దరు ఏంటి సినిమా గురించి? ఇండియన్ రికార్డ్స్ అన్ని లేచిపోతాయి. ప్రశాంత్ కేజీఎఫ్ 2 కానీ డబల్ ఉంది. హైప్ అయితే హైప్ డౌన్ చేయలేదు. పీక్స్ ప్రభాస్ ఫ్యాన్ తిప్పుకునే మూవీ ఇంత బాగుంటుంది అన్న. ఇదేదో నేను ప్రభాస్ ఫ్యాన్ ఫస్ట్ డే రోజు వచ్చేసిన అది ఫేక్ అయితే కాదు, నిజంగా హార్ట్ఫుల్ గా వెళ్తున్నా. బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్. స్టోరీ మెంటల్ ఎక్కిచ్చేసిన అతను ప్రశాంత్ హైప్స్ కానీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైలాగ్స్ అయితే చాలా బాగుంది. ఎవ్రీ ఎలివేషన్ ఇక్కడ అనేది కాదు, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. చాలా బాగుంది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అన్ని క్యారెక్టర్స్ అందరు న్యాయం చేశారు. మరి ఎవరు ఇలా లో అలా ఏ క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేశారు. చాలా బాగుంది. పార్ట్ 2 కోసం మంచి ఎండింగ్ ఇచ్చారు. ఎండింగ్ బాగా ఇచ్చారు. ఎండింగ్ ఇచ్చారు కాబట్టి పార్ట్ 2 ఇంకా అయిపోతుంది. ఇంకా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏముండవు అన్న, లింక్ పెట్టి బొక్క. దీన్నే దాంది బాగుంటుంది. రేటింగ్ నేను చెప్పాను లాస్ట్ చూస్తాను. అంటే ఇప్పుడు నేను ఏదో ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పి నేను రేటింగ్ ఇచ్చేసాను అనుకో, అది నచ్చదు. వాళ్ళ బట్టి ఈరోజు ఫస్ట్ డే రోజు అంతా చూసి రేటింగ్ వాళ్ళు వేస్తారు. థ్యాంక్ యూ.